కాంగ్రెస్ సర్కార్పై రాష్ట్ర రైతులకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ కనీసం రుణమాఫీ అయినా పక్కాగా అమలు చేయలేదు. తూతు మంత్రంగా మాఫీ కాని చేసింది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇంకా లక్షలాది మంది అన్నదాతలు రుణమాఫీకి నోచుకోలేదు. మరోవైపు మాఫీ కాని రైతులను ఆదుకోవడానికి బీఆర్ఎస్ ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేసింది. రుణమాఫీ కాని రైతులపై చర్చకు రావాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటున్న పంట రుణమాఫీ పథకం రైతులను నానా తిప్పలు పెడుతోంది. అర్హులైన లక్షలాది మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీపై హైదరాబాద్ తెలంగాణ భవన్లో గులాబీ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్కు అనూహ్య స్పందన లభించింది. 8374852619 వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చిన 5 గంటల్లోనే 15,000 ఫిర్యాదులు రావడం గమనార్హం. 1,00,000 లోపు రుణాలు మాఫీ కాని రైతులు ఈ వాట్సాప్ నెంబర్కు వివరాలు పంపించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం సూచించగా సాయంత్రం కల్లా రైతుల నుంచి ఫిర్యాదులు పోటెత్తాయి. ఒకటా రెండా బీఆర్ఎస్ఎల్కు రుణమాఫీ కాని రైతుల నుంచి వేలల్లో వాట్సాప్ మెసేజ్లు ప్రవాహంలా వచ్చాయి. వనపర్తి జిల్లా చిక్కేపల్లి గ్రామానికి చెందిన గంగస్వామి డీసీసీబీ బ్యాంకు ద్వారా 1.20 లక్షల రుణమాఫీ రుణం తీసుకున్నాడు. ఇప్పటి వరకు రుణమాఫీ లేదు. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరికీ మాఫీ కాలేదు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలానికి చెందిన రైతు సెంట్రల్ బ్యాంకులో 1,07,856 రూపాయలు రుణం తీసుకున్నాడు. ఆయనకు రేషన్ కార్డు లేదని మాఫీ చేయలేదు. అదే విషయాన్ని అధికారులు ఆ రైతుకు చెప్పారు. నిజామాబాద్ జిల్లా పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన గుడిసె బాలవుకు జూలై 18న 44,785 రూపాయలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమైనట్టుగా సీఎం పేరుతో మెసేజ్ వచ్చింది. ఆ రైతు బ్యాంకుకు వెళ్తే ఆ డబ్బులు రిటర్న్ వెళ్లిపోయాయని బ్యాంక్ అధికారులు చెప్పారు. ఏం చెయ్యాలో రైతుకు అర్థం కాలేదు. అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా రైనతండ ఓటాయికి చెందిన రైతు ఇండియన్ బ్యాంకులో 90,000 రూపాయల రుణం తీసుకున్నాడు. కానీ ఆయనకు మాఫీ కాలేదు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి పద్మావతి పెనుబల్లి గ్రామీణ వికాస్ బ్యాంకులో 1.50 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. కానీ ఆమెకు రుణమాఫీ కాలేదని వాట్సాప్ మెసేజ్లో ఆవేదన వ్యక్తం చేసింది.